స్టూడెంట్స్ వెల్కమ్ టు టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. సో నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ రిజల్ట్కి సంబంధించింది. ఆ వీడియో అనేది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. కరెక్షన్స్ అనేది ఎలా జరుగుతాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ దాన్ని లైక్ చేశారు అండ్ చాలామంది కామెంట్స్ చేశారు. రిజల్ట్స్ మనకు ఇయర్ అనేది ఎప్పుడు రాబోతున్నాయి, ఎక్స్పెక్టెడ్గా వస్తాయా రావా అని చెప్పేసి కామెంట్ చేశారు. అండ్ ఇంకోటి, చాలామంది ఎగ్జామ్ ఫీజెస్ కూడా పే చేసుకోలేదని చెప్పారు. ఈ సప్లీలో ఇప్పుడు రాబోయే సప్లీ ఎగ్జామ్ ఉంది కదా, అప్పుడు దాన్ని కంటిన్యూగా పే చేసి రాయొచ్చా ఎగ్జామ్స్ అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ చేశారు. సో ఓవరాల్గా ఈ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తాను అనమాట. అండ్ దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో ఆ గ్రూప్లో కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నా మీకు సంబంధించి. ఎందుకంటే మీ సీనియర్స్ గ్రూప్ ఉండే ఆ గ్రూప్లో కాకుండా ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఆ గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు మెంబర్షిప్లో అనేది యాడ్ చేస్తాను. మీకు సంబంధించిన డౌట్స్ అనేది అందులో మీరు అడగొచ్చు అనమాట. అండ్ రాబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు చెప్పినట్టు కొన్ని రిజల్ట్స్ అనేది మనకు ఎక్స్పెక్టెడ్గా రావచ్చు. మనకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అయినాక మ్యాక్సిమం 1 month పట్టొచ్చు. ఓకేనా? ఎందుకంటే కరెక్షన్స్ అనేవి స్పాట్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా, ఆ వీడియో చేశాను. సో దానికి ఇప్పుడు మీకు సాంస్క్రిట్ పేపర్స్ టైం టు టైం సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు కరెక్షన్ చేయడానికి. సో అక్కడ పర్టికులర్ స్పాట్ అనేది ప్రొవైడ్ చేయించి అక్కడ కరెక్షన్స్ అనేది చేయించడం జరుగుతుంది. మీ పేపర్స్ అనేది వాల్యుయేషన్ చేయించడం జరుగుతుంది. అండ్ చాలామంది ఏమడుగుతున్నారంటే, మ్యాథ్స్కి సంబంధించింది, సైన్స్కి సంబంధించింది ఇన్ని మార్క్స్కి రాసాము, ఇన్ని క్వశ్చన్ పేపర్స్లో అటెంప్ట్ చేసాము, పాస్ మార్క్ వేస్తారా అంటే, చూడండి, పాస్ మార్క్స్ అనేది మీరు ఎంత రాశారో, ఎవరైతే ఎగ్జామినేషన్ పేపర్స్ కరెక్షన్ చేశారు కదా, అది వాళ్ళపైన డిపెండ్ ఉంటుంది. అది మీ పైన కూడా ఉంటుంది. ఇన్కేస్ మీరు కష్టపడి రియల్గా చదివి మీ అంతవరకు మీరు ట్రై చేసి మీరు రాసి ఉంటే 100% మీకు వాళ్ళు ఇప్పుడు మీకు చూడండి 28 మార్క్స్కి పాస్ అనుకోండి, మ్యాథ్స్లో మీకు 25 వచ్చాయి. అలా 1 మార్క్ ఇటు అటు వేసి మీకు ఫెయిల్ ఎందుకు చెయ్యాలి అనుకుంటే వాళ్ళు మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఇలా వేస్తారు. మీరు చాలామంది అటెంప్ట్ అన్నీ చేసాము అని చెప్తున్నారు. అటెంప్ట్ ఎన్ని చేసాము అది మ్యాటర్ కాదు, ఎన్ని కరెక్ట్ ఉన్నాయి అందులో అది మ్యాటర్ ఉంటుంది. మీరు అటెంప్ట్ చేశారు, దానికి రిలేటెడ్గానే అటెంప్ట్ చేశారు. కొంతమంది ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఓన్గా రాస్తారు ఆన్సర్స్. చాలామందిని చూసిన లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అట్లనే రాసి ఫెయిల్ అయ్యారు. అట్లా కాదు, పర్టికులర్గా ఒక క్వశ్చన్ ఉంది, దానికి సంబంధించింది మీరు ఓన్గా కొద్దిగా దానికి రిలేటెడ్గా మీరు రాస్తే 100% ఓన్గా రాయకుండా దానికి కొన్ని సబ్జెక్ట్ వైజ్ పాయింట్ వైజ్ వేసి రాస్తే, ఇట్లా మీరు రాస్తే మాత్రం 100% మీకు ఆ 5 మార్క్స్ క్వశ్చన్ అయితే మీకు అందులో 2 మార్క్స్ 3 మార్క్స్ అట్లా వేసే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మొత్తం ఓన్గా రాసేసి దానికి టాపిక్కి సబ్జెక్ట్కి రిలేటెడ్ కాకుంటే అది మొత్తమే కొట్టి వేస్తారు వాళ్ళు. సో ఈ విధంగా కరెక్షన్స్ అనేది జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్గా ఈ ఇయర్ మాత్రం చాలామంది పాస్ అవుతారని ఎక్స్పెక్టెడ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మిస్టేక్స్ అనేది కూడా జరిగాయి కొన్ని ఎగ్జామ్స్లో, కొన్ని క్వశ్చన్స్ అనేది మిస్టేక్ చేస్తే బోర్డ్ మళ్ళీ దాన్ని సరి చేసిందనమాట. ఓకేనా? ఇన్ కేసు అందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటే మాత్రం మీకు కూడా అందులో ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఏ క్వశ్చన్ అయితే మీకు తప్పు వచ్చిందో మళ్ళీ మీరు దానికి ఆ క్వశ్చన్ మీకు ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్లో అది కరెక్ట్ చేస్తుంటే మాత్రం 100% దాన్ని కూడా మీకు మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా అనేది కరెక్షన్స్ అనేవి మనకు జరుగుతాయి. రిజల్ట్స్ కూడా మనకు త్వరలోనే అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఎంఈసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి. ఫస్ట్ ఇయర్స్ అయితే మ్యాక్సిమంగా 100% పాస్ అయ్యే ఛాన్సెస్ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, అంత హార్డ్ కూడా ఎగ్జామ్ పేపర్స్ అనేది ఈ ఇయర్ అనేది రాలేదు. ఓకేనా? నాకు సంబంధించింది ఇంకా చదవని వాళ్ళకి మాత్రం అది హార్డ్గానే అనిపిస్తుంది, చదివే వాళ్ళకి అది కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా నేను చూశాను, అందుకనే నేను మీకు చెప్తాను. అండ్ చాలామంది కూడా నాకు క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా సెండ్ చేశారు. సరే ఇలా పేపర్స్ వచ్చాయి, మేము పాస్ అవుతామా అంటే, అది మీరు రాసిరా మీరు రాయలేదా దానిపైన ఉంటుంది. ఓకేనా? టెన్షన్ తీసుకోకండి. రిజల్ట్స్ వస్తే దీనిపైన డైలీ మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ అనేది అప్డేట్ అవుతాయి. రేపు మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో ఇది వాళ్ళ వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.